ఈరోజు మనము 90s పిల్లలకు ఎంతో ఇష్టమైనటువంటి సేమియా పుల్లైస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సేమియా పుల్లైస్ నంది చూడండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా ప్యాన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు సేమియా వేసుకొని లైట్గా వేయించాలి. ఈ విధంగా వేగిన తర్వాత 2 కప్పులు పాలు పోసుకొని ఇలా కలుపుకోవాలి. పాలలో సేమియా ఉడికిన తర్వాత చిన్న కప్ మిల్క్ మేడ్ వేయాలి. ఒకవేళ మిల్క్ మేడ్ గనక మీ దగ్గర లేకపోతే షుగర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని రుచి చూసుకోవాలి. మీకు తీపి సరిపోలేదు అనిపిస్తే మీ రుచికి తగినట్టుగా షుగర్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు బాదం మరియు పిస్తా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. 3 యాలకులు మెత్తగా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత నానబెట్టుకున్న సబ్జా గింజలను వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇటువంటి మౌల్స్లోకి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 8 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాము. సూపర్ సేమియా పుల్లైస్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.